ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాని పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనమున ఉన్నది. ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని ప్రియా దేవుని బిడ్డలారా మనం చూడగలము. ఈ వాగ్దానమును దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానమునై ఈ ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ వాగ్దానమును దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఎప్పుడు నెరవేర్చదనని వాగ్దానం ఇచ్చి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఆయన కోరు ఆత్మీయతను కలిగి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6 నుండి 9 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నియమించిన ప్రతిష్ఠిత దినమైనటువంటి విశ్రాంతి దినమును ఘనమైనదిగా లేక ఘనమైన దినముగా ఎంచి ఘనముగా ఇశ్రాయేలీయులు ఆచరించిన ఎడల దేశము యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెదను అని వాగ్దానం ఇచ్చుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13 నుండి 14 వరకు వ్రాయబడినటువంటి వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ప్రియా దేవుని బిడ్డలారా 2 విషయాలు ప్రధానంగా మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి, ఇశ్రాయేలీయులు వారు మరి ఉపవాస ప్రార్థనను చేస్తున్నటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక ఉపవాస ఆ ఒక ప్రార్థన జీవితాన్ని మరి ఇశ్రాయేలీయులు ఎటువంటి ఆత్మీయతను కలిగి చేయాలని మరి దేవుడు కోరుకుంటున్నాడో ప్రియా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వారికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము ఎటువంటిదో, ఇష్టము కాని ఉపవాసం ఎటువంటిదో కూడా ఈ 58వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మరి తన యొక్క మరి విశ్రాంతి దినముకు సంబంధించినటువంటి ఆ ఒక విలువను, దాని ప్రత్యేకతను ప్రియా దేవుని బిడ్డలారా దాని యొక్క గొప్పతనాన్ని మరి యొక్క యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి వారు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనను దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను కలిగి వారు చేయాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుడు మరి తనతో సహవాసము చేయుటకు మరి తన సన్నిధిలో ఉండుటకు దేవుడు నిర్ణయించినటువంటి ఆ దినాన్ని ఏ రకమైనటువంటి లోకవార్తలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఏ రకమైన వ్యాపార సంబంధమైనటువంటి వాటిలో వారి సమయాన్ని వారు ఉపయోగించక దేవుని యొక్క ప్రతిష్ఠిత దినమైనటువంటి విశ్రాంతి దినమునకు వారు ప్రాముఖ్యతను ఇచ్చినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా అప్పుడు వారి పట్ల దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానని ప్రియా దేవుని బిడ్డలారా యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు మరి దేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన ఎలా ఎక్కిస్తాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29లో మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఈ విధంగా దేవుడే ప్రియా దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను, బాధ్యతను వారి విషయమై తీసుకొని ఇశ్రాయేలీయులను దేశము యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించు దేవుడిగా ఆయన వారి పట్ల ఉంటానని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధముగా ఇశ్రాయేలీయులను దేశము యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించి వారి ద్వారా సమస్త జనులను పరిపాలించు దేవుడిగా ఆయన ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ద్వారా మహిమను, సమస్త ప్రజల ద్వారాను మరి ఘనతను పొందడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా సమస్త ప్రజలు ఇశ్రాయేలును బట్టి
ఆయనను మహిమపరచునట్లు ఇశ్రాయేలీల ద్వారా ఆయన నామమునకు మహిమను మరి తెచ్చుకుని దేవుడై మరి ఆయన ఉండుటకు ఇష్టపడుతున్నటువంటి దేవునిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఈ రకమైనటువంటి ఉద్దేశాలు, తలంపులు మరి దేవుడు మరి ఇశ్రాయేలీల పట్ల ఆయన కలిగి ఇశ్రాయేలీల ద్వారా ఆయన నామానికి ఆయన మహిమ తెచ్చుకున్నటకు ఆయన మరి ఇష్టపడుతున్న దేవునిగా, ఉద్దేశించిన దేవునిగా మరి ఆయన ఉన్నట్లు ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల ద్వారా ఆయనకి మహిమ ఆయన తెచ్చుకోవాలి. అదేవిధముగా ఇశ్రాయేలు ద్వారా ఆయన గణపరచబడాలి. ఇశ్రాయేలీలను కూడా దేవుడు మరి గణపరచాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తప్పక వారు దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను వారు కలిగి ఉండట ద్వారా దేవుడే వారిని మరి దేశం యొక్క మరి ఉన్నత స్థలముల మీద ఎక్కించి వారి ద్వారా మహిమ పొందుటకు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఇష్టపడుతున్న దేవునిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము కాలంలో అబ్రహామును ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ఎరుగని లేక నిజదేవుని ఎరుగని ప్రజల మధ్య ప్రియా దేవుని బిడ్డలారా మహారాజుగా ఉన్నత స్థితితో ఉంచి మహిమను తెచ్చుకున్నటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. నిజమే, అబ్రహాము ఫిలిస్తీన్ల మధ్య ఉన్నప్పుడు, అదేవిధముగా ఐగుప్తీల ఆ మధ్య ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి మధ్య అబ్రహామును మరి ఆ మహారాజుగా ఉన్నతమైనటువంటి రీతిలో హెచ్చించి ఉంచి ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి ఎదుట వారి మధ్య ఎన్నో విజయాలు దేవుడు అబ్రహామునకు ఇచ్చి మరి అబ్రహాము ద్వారా ఆయన మహిమ పొందినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అదేవిధముగా ఇస్సాకు కాలానికి వచ్చేటప్పుడు ఇస్సాకు కాలంలో కూడా ఇస్సాకును ఫిలిస్తీన్ల మధ్య నూరంతులుగా ఆశీర్వదించి ఫిలిస్తీన్ల ద్వారా మహిమను పొందినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా యోసేపు కాలానికి వచ్చేటప్పుడు యోసేపు కాలంలో యోసేపుని ఐగుప్తు దేశానికే ప్రియా దేవుని బిడ్డలారా అధికారిగాను పౌర సరఫరాల శాఖ మంత్రిగాను ఉన్నత మరి ఆ స్థితికి హెచ్చించి ఐగుప్తు ఫరో ద్వారా ఐగుప్తు ప్రజల ద్వారా మరి యోసేపు దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా తనకు మహిమను తెచ్చుకున్నటను మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా మనలను ఉన్నత స్థలముల మీద ఎక్కించి కూర్చుంటబెట్టువాడు ఆయనే అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే మన యొక్క సొంత తెలివితేటలు, సొంత జ్ఞానము ద్వారా ఉన్నతమైనటువంటి శిఖరాలు మరి కొంతమంది ఎక్కాలని వారు అనుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మరి అందులో విఫలం అయిపోతూ ఉంటారు, అపజయపాలు అయిపోతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క ఆశగానే ఉండిపోద్ది, వారి యొక్క లక్ష్యముగానే ఉండిపోద్ది. ఎప్పుడైతే దేవుడు కోరే ఆత్మీయతను మనం కలిగి ఉంటామో దేవుడే మన లక్ష్యాన్ని మనం చేరుకునేటట్లు మనం కలిగి ఉన్నటువంటి కొన్ని ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, ఉన్నతమైన లక్ష్యాలను మనం చేరుకున్నట్లు ఆయనే మనల్ని ఎక్కించి అక్కడ ఉంచి ఆయన మహిమ పొందే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడని ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. గత కాలంలో ఒక యవన బిడ్డ మరి పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, నేను ఇలాగా ఐఏఎస్కి నేను ప్రిపరేషన్ అవుతున్నానని తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ యవన బిడ్డలు అత్యున్నత స్థాయిలు అందుకోవాలనే ఒక మంచి పట్టుదల మరి ఆశను కలిగి ఉన్నవారు లేకపోలేదు. అయితే మరి వారు అనుకున్నది వారు అందుకోవాలి మరి ఆ ఉన్నత స్థితిలో దేవుడు వారిని కూర్చుండబెట్టాలి అంటే తప్పక దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ఆ కలిగి ఉన్న ఆత్మీయతలో కూడా మరి ఖచ్చితత్వాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నప్పుడు దేవుడు తప్పక మరి మీరు అనుకుంటున్నటువంటి ఆ ఒక ఉన్నతమైనటువంటి ఆ ఒక శిఖరాలను ఆయన ఎక్కించి అక్కడ కూర్చోబెట్టి ఆయన మహిమ పొందుకునేటటువంటి గొప్ప దేవునిగా ఆయన ఉన్నారని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మరి దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఒక మరి ఆ మంత్రిగా కావచ్చు, లేకపోతే ఒక గొప్ప అత్యున్నత అధికారిగా కావచ్చు, ప్రియా దేవుని బిడ్డలారా ఒక ప్రధానమైన వారిగా లేక ఒక ప్రాముఖ్యమైనటువంటి వారిగా ఏదో ఒక అత్యున్నతమైనటువంటి స్థితితో ఉంచి మహిమను పొందు ఆ దేవుడై ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఏదో ఒక అత్యున్నత స్థితిలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన విశ్వసించినటువంటి ఆయన బిడ్డలను ఆయన ఉంచి వారి ద్వారా మహిమ పొందుకునేటటువంటి గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. కనుక మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి
దేవుడు కోరేటటువంటి ఖచ్చితత్వాన్ని మనం కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల దగ్గర నుండి వారు కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆ స్థితిలోని ఖచ్చితత్వాన్ని దేవుడు ఎలాగైతే కోరుకుని ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు కోరుకునేటటువంటి ఖచ్చితత్వాన్ని ఆత్మీయతలో వారు కలిగి ఉండటం ద్వారా ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో ఆయన ఉంచుతానని, దేశం యొక్క మరి ఉన్నత స్థలాల మీద వారిని ఎక్కిస్తానని వాగ్దానం ఇచ్చి ప్రియా దేవుని బిడ్డలారా, వారి జీవితంలో ఈ వాగ్దానాలను ఆయా సందర్భాల్లో నెరవేర్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి తనని విశ్వసించినటువంటి మన జీవితాల్లో కూడా మనలను కూడా మరి దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలాల మీద ఆయన కూర్చుండబెట్టాలని, మన ద్వారా ఆయన మరి మహిమ తెచ్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కోరే ఆత్మీయతను కలిగి మరి ఆయనచే అత్యున్నత స్థితిలో మరి బెట్టబడుతూ మనం తద్వారా ఆయనకి మహిమ తెచ్చేవారిగా, ఘనత తెచ్చేవారిగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఆయన కృపలో మనం ముందుకి సాగిపోదాం. మరి ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి దీవెన ప్రభు మీకు, మీ కుటుంబాలకు దయచేయునుగాక, మీ బిడ్డలకు దయచేయునుగాక. ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా మా ఆత్మీయులను ఈ విధంగా బలపరచడానికి దేవా, నీవు ఇస్తున్నటువంటి వాగ్దాన మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మా ఆత్మీయ ప్రియులకు ఈ విధంగా తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలను ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా విన్నటువంటి మా ప్రియులను మీరు దీవించి ప్రభా, ఇగో ఈ వాగ్దానంలో ఉన్న దీవెన యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేసి నాయన, ఇగో మరి దేశం యొక్క ఉన్నతమైనటువంటి మరి ఆ స్థలాలను ఎక్కించి ఆ స్థలాలపై వారిని కూర్చుండబెట్టి తద్వారా నీ నామానికి మహిమ నుండి అధిక మహిమ తెచ్చుకొని తద్వారా మీరే మహిమ పొందమని ప్రభా, ఈ దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత మా ఆత్మీయులకు దయచేయమని, వారు కలిగి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి లక్ష్యాలను వారు చేరుకున్నట్లు మీ ఆత్మ సహాయమును వారికి దయచేయమని, గొప్ప దీవెనకరమైన స్థితిలో మా ప్రియులు మీరుంచి తద్వారా గొప్ప మహిమని నామానికి తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక, ఆమేన్, ఆమేన్.